ఈ సంగడి నలుగురు తినాలి మేము. మా అవ్వ చేస్తే కమ్మగా అమృతం తిండితే అమృతం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మా అవ్వ చేస్తే. మా అవ్వతో మాట్లాడాలి. ఏం చేస్తున్నావు ఈరోజు? సంగడా ఎంతమందికి? నలుగురికా? ఎంతమంది సరిపోవాలా? అవునా? ఏం చేసినావు? కొలత ఎంత వేసినావు బియ్యము? అరపడి పోసినావా? పిండి ఒక చిట్టెడు అద్దుడు వేస్తారా? యాది రాగి పిండా? మా అవ్వ ఎవరు? మా అమ్మ వాళ్ళ అమ్మ. మా అమ్మ వాళ్ళ అమ్మ బంగారం మా అవ్వ. చూడండి బాగా. మేము ఎప్పుడైనా సంగటి తినాలన్నా మా అవ్వ దగ్గరికి వచ్చి తిన్నాం. సంగటి కమ్మగా ఆమె తినే ప్లేట్లో కూడా తీసి మాకు పెడుతుంది. ఆమె తినే దాంట్లో ఆమె తినే ప్లేట్లు కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకుని మరి మాకు పెట్టిద్ది అవ్వ. మా అవ్వ చూడండి చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ ఊపుతుంటే కదులాడుతుందంట చికెన్ కూడా. ఊపుతుంటే చికెన్ కదులుతుందంట. ఊపుతుంది. చూడండి సంగడి. అప్పుడు సంగడి చేసేటప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు మేము. చూడండి బియ్యం కడిగి పెట్టినాం. బియ్యం కడిగి పెట్టినాక ఇట్లా పొంగు వచ్చింది. పొంగు వచ్చినాక బాగా ఉడకాలనా? బాగా మెత్తంగా ఉడకాల. మెత్తంగా ఉడికినాక పిండి పోయాల. మళ్ళీ పిండి పోసి గెలకాల. బాగా గెలికినాక అప్పుడు చూడండి జోరుగా ఎనుకొని జోరుగా కూర వేసుకొని తింటా అంటే అంత మజాగా ఉండాల. అంత మజాగా ఉండాలంటవా? నీళ్ళు మొత్తం ఇంకిపోయినట్టు లోపలికి ఇంకిపోయినాయి. చూడు ఇట్లా కావాల. సంగటి చేసుకున్నాక ఇట్లా ఉండాలి. జోరు జోరుగా మెత్తగా ఉండాలనా? ఉండాలి. సంగటి చేసేది పొయ్యిలు కాడ నేర్చుకుంటాం. టమాటా గ్యాస్ మీద చేస్తే జబ్బులు వస్తాయి. ఇట్లా పౌలు మేము చేసుకొని వండుకొని తింటే ఏ జబ్బు రాదు. బాగా లక్షణంగా బాగుంటారు మాయాల్ని. ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్నాయి. 90 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు నీకు? 90 సంవత్సరాలు ఉన్నాయి. రాగి సంగటి సంగటి తిని ఎట్లున్నామా మేము ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు వయసు ఉండాలంటే మీరు సంగటి రాగ సంగటి చేసుకొని తినవాలా. వయసులో అమ్మాయిల మాదిరిలోనే ఉండవులే నువ్వు కూడా. ఇంకా వయసు తగ్గలే నీకు. అదే డైలాగ్ తగ్గల. తెడ్డు అదే పనిగా సంగడికి తెడ్డు పెట్టుకోండవా నువ్వు? చూసారా ఎప్పుడన్నా మీరు తెడ్డు సంగట్లో పెట్టి గెలిచే తెడ్డు అంటే చూడండి. మా పల్లెటూరు పద్ధతిలో ఇట్లా తెడ్డు పెట్టుకొని ఇప్పుడు మా అవ్వ ఇలా 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 గెలుస్తుంది. చూపిస్తుంది చూడండి. అట్ట గెలకాల కదా. సంగడి మెత్తగా అయిపోతుందిలే. బానే మెత్తగా అయిపోవాలా. బియ్యము మెత్తగా అవ్వాలా. సంగడి గెలకాలంటే మెత్తగా కావాలా బియ్యము. చూడండి ఎలాగా పిండి పడుతున్నా చూడండి. ఇప్పుడు ఇట్ అయింది కదా. ఇట్ అయినప్పుడు ఇట్లా సంగటి బియ్యం బాగా జోరుగా ఉన్నప్పుడు మెత్తగా అయిపోయిందిలే. మెత్తగా అయిపోయినప్పుడు అది పిండి పడుతుంది చూడు. ఏం పిండి అది? ఒకసారి చూపెట్టు పిండిని. రాయిపిండి పడుతుంది చూడు. రాయిపిండి. ఈ రాయిపిండి పోసి మళ్ళా ఉడకనియాలంటవా? రాయిపిండి పోసి మళ్ళా ఉడకాల. కాసేపు ఉడికినానికే అప్పుడు గెలకాల. బాగా గెలకాల. గెలికి మళ్ళా కాసేపు ఉమ్మ గెలాల. పిండి దండిగా వేసుకోలేవా? దండిగా వేసుకుంటే బాగా గట్టిగా అయింది కదా.
అలా జోరు జోరు ఉన్నది గట్టిగా అవుతుందటవా? పిండి పోసినాను చూడు, పిండి పోసినావు. పిండి పోసి వెలుగుతాను. చూడండి ఇలా రాగి సంగతి గెలుకుతున్నాను చూడండి బాగా. ఇలా పిండి పోసి గెలకాల, పిండి పోసి గెలకాల. అలా జోరు జోరు ఉండేదంతా గట్టిగా అవుతుంది పిండి వేసేయాలి. జోరు జోరుగా ఉండేదంతా గట్టిగా అవుతుంది. జోరు జోరుగా ఉండేదంతా ఇంకొంచెం సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటున్నా కొద్ది కొద్దిగా. అంబలు కొంటే ఇందులో ఇట్లా పోసుకొని వేసుకోవాలి. అమ్మలు అంటే ఏంటివా? అది అనుకొనుక్కుంటే అనుకొనుక్కు ఉంటే పిండి వేసుకొని గెలుక్కోవాలి. మా అవ్వ అయితే మా తాత పాలు అంటారని మా అవ్వ సో మధ్యలో వెళ్ళిపోయింది. వస్తుంది మళ్ళీ అవ్వ. చూడండి పిండి వేసేవాళ్ళనే వచ్చేసి ఎంత అనుకనుకునే పిండి వచ్చేసి గట్టిగా గట్టిగా అవుతుంది సంగడి. పిండి దండి వేసుకోవాలంట అవ్వ చెప్పింది. గట్టిగా అవుతుంది సంగడి. ఇంకా తెడ్డు కర తిప్పలేకపోయింది పాపం. చూడండి మా తాత పాలు కూడా వస్తుంది మా అవ్వ. తాత మా అవ్వ బాగా వస్తుంది. ఎట్ట ఎనుకుతారు? ఇది నెప్పుతుంటాం, ఇటు ఎనుకుతుంటాం సంగతి. ఇది ఎనుకుతుంది గెలుకున్నది ఇంకా తింటాం. అనుకొని గట్టిగా వేసుకోవాలి. అనుకని కూడా వేసుకోండి అంటవా? ఇప్పటికే 90 ఏళ్ళు అంటాం చూడు. 90 సంవత్సరాలని కూడా అంత గట్టిగా చూడండి అవ్వ. చూడండి నేను గెలుకుతాను సంగతి బాగా నేర్చుకోండి. గెలుకుతుందా సంగతి ఇట్లా గెలుకొని తినాల. సంగడి మెత్తగా ఇది బాగా సంగటి మెత్తంగా అయింది. అమ్మగా బాగా మెత్తగా ఉంది మా తింటే ఏమైనా నోట్లో పెట్టుకుంటే మింగాలంతా. గెలికితే ఈ సంగడి అన్ని దానికి అవసరం అంట. చూడండి మనకి జ్వరం వచ్చిన వాళ్ళకి గాని బాగలేనప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు కానీ సంగడి చాలా ఉపయోగపడుతుంది. ఉండాలంటే రాయి సంగతి తిని గట్టిగా ఉండాలంటే అట్లా గెలుక్కోవాలా. అప్పుడు తినాలా. రోజు సాయంత్రం పూట వచ్చేసి తినొచ్చు. అవ్వలు అయితే రోజు సాయంత్రం పూట చేసుకొని తింటారండి. ప్రతిరోజు చేసుకొని తింటారు వాళ్ళు. చూద్దాం సంగడి మా అవ్వ చూడు కాల్చువా సంగతి అన్నదే. ఇదో ఇదో సంగతి ఇదో చేసుకొని తినొచ్చు మెత్తగా. మీ ఆయన ఫోన్ చూసారు పెట్టేది లేదు. అంటే దానికి వచ్చే పొయ్యి మీద పెట్టాలన్నా మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. మగ్గాల బాగా. ఒకవేళ సంగడి చేస్తుంది, ఒకవేళ పాలు కూడా వస్తుంది తాతకు. తాతకు ఆరోగ్యం బాగాలేదు. తాతను మీరుతో బాగా చూసుకుంటారు కదా. చూడండి తాతకు పచ్చి వాతం వచ్చింటే సంగడి జరుగుతుందా మళ్ళీ పాలు పొయ్యి మీద పెట్టినా. అవునులే ఆయనకు పచ్చి వాతం వచ్చిందిలే. మాటలు కూడా రావు మా తాతకు. మగ్గాల బాగా కాసేపు మగ్గాల. అప్పుడు గట్టిగా పిండి బాగా గట్టిగా దిగించుకోవాలి. అటు మూత వేయాల. నట మూత వేయాలనా? మూత వేసి అటు మగ్గాల. ఇప్పుడు ఉమ్మగిల్లింది దించేస్తుందా. ఉమ్మగిల్లిందంటే బాగా గట్టిగా మగ్గిందన్నమాట. ఉమ్మగిల్లిందంటే మగ్గిందన్నమాట. మగ్గినానికి దించుతుందా. దించుకుంటున్నావు. గెలుకుతుందా. మళ్ళీ గెలుపుతున్నావా? మళ్ళీ గెలగలేవా? సంగళ్ళు ఎంత
మెత్తగా అయిపోయింది పట్న. ఏమన్నా బియ్యం కానొస్తుందిగా చూడు. ఏం బియ్యం కనపరాలేదులే, బాగానే కలిసిపోయింది కానీ బాగా ఇక్కడ తెలుసుకోవాలి. మెత్తగా బాగుంది. బియ్యం అనే మాట తెల్లగా ఉందనే మాట అనకూడదు. పెద్దల కాలం నుంచి ఈ రాగి సంగతి తింటేనే మా యువకు 90 సంవత్సరాలు. ఇంకా ఇంకా చూడండి చాలా బాగుంది మా అవ్వ. సంగటి చేసి కూరలన్నీ చేసుకోవాలి. పాలు పెట్టావా? సంగటి చేసుకొని చేసుకొని పల్లెలలో ముద్దలు ముద్దలు మాదిరి వేసుకోవాలనా? ముద్దలు చేసుకొని తినాలా. ఇట్లా సంగటి చేసుకొని నువ్వు తిను అమ్మ ఒకటి. చాలు ఎందుకు వేస్తున్నావు? రాగి ముద్దలు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ముద్దలు బాగున్నాయో. కూర వేసుకొని తినాలా. కమ్మగా తినాలంటావు. ఎటాట ముద్దలు కొట్టుకోవాలనా? కూర వేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావా? కూర వేస్తున్నావా? కూర వేస్తానంటావా? చూడండి అవ్వ రాసాగడి పెట్టింది. ఇంకొచ్చేసి కూర కూడా వేసేస్తుంది మాకు. కూర చికెన్ సూపర్ గానే ఉంటది లేక తింటుంటే నోరు ఇప్పటికే నోరు ఊరుతుంది. మీరు ఎప్పుడైనా ఇది చేసుకొని తినవంటే బాగా బలంగా మనుషులు బాగా ఉంటారు. మీరు ఎప్పుడు అన్నం బూ తిని ఏమీ బాగా చచ్చిపోయిపోతుంటారు. మా ఏళ్ళ తింటా ఉంటే సంగతి చేసుకొని తింటుంటే బాగా రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట. రాకుండా ఉంటాయి. మేము ఇప్పుడు తింటున్నాం చూడు. తింటున్నామా సంగతి బాగా ఇప్పుడు భలే బజా ఉండి సూపర్ గా ఉందండి. నేను గెలిచిన సంగతి నీళ్ళు కుడతాం. మీకు నీళ్లు కొడుతుంటాయి దాంట్లో. మాకు ఊరుతున్నాయి నోర్లు, నోట్లో నీళ్లు. చూడండి తీసుకొని తినాల సంగతి. ముద్ద చేసుకొని కలుపుకొని తింటావులే బాగా కలుపుకొని అడ్డుకొని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదో రాయి సంగతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్.